ఈరోజు మనం కొంచెం వెరైటీ గోంగూర పులిహార చేసుకుంటున్నాం. దానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఎండుమిర్చి, తర్వాత కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు, వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి మనకి. ఇప్పుడు కొంచెం గోంగూర కడిగి పెట్టుకున్నాను అనమాట. కడిగేసి శుభ్రంగా ఏడుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలి, వాటర్ ఏం లేకుండా. నేను ఇది మిక్సీ పట్టుకుంటాను అనమాట. దానికోసం కొంచెం ఒక 2 రవ్వలు చింతపండు వేస్తున్నాను. కొద్దిగా ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది, కొంచెం 2 రవ్వలు వేస్తున్నాను అనమాట. ఇది కూడా బాగా నూనెలోనే మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఈ పేస్ట్ చేసుకున్నాం అనుకోండి. ఈ పేస్ట్ నిల్వ ఉంటుంది కూడా. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తిరగమూత వేసుకొని తాలింపు పట్టించుకొని ఈ పేస్ట్ కలుపుకున్నారంటే గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు ఎమర్జెన్సీ కూడా మనం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు. ఎందుకంటే కొంచెం చింతపండు వేస్తాము, గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకని. ఇది చల్లారిన తర్వాత పేస్ట్ చేసేసుకున్నాం. ఇలా మిక్సీ జార్లో వేసేసాను. కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకున్నాము. చల్లారిన తర్వాత ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనం తాలింపు వేసుకొని గోంగూర పులిహోర కలిపేసుకోవచ్చు అన్నమాట. ఇది పేస్ట్ చేసుకుందాం. బాగా పేస్ట్ అనుకున్నాం కదా, ఇలా తిప్పుకున్నాను అనమాట. గోంగూర పేస్టు ఇలా మెత్తగా ఒకలు ముక్కలు కాదు, మెత్తగా తిప్పుకున్నాను నేను. సూపర్గా ఉందండి. ఇదే పేస్ట్ రెడీ అయింది మనకి. రైస్ వండుకొని తాలింపు వేసుకొని కలుపుకున్నామంటే గోంగూర పులిహోర రెడీ. పేస్ట్ రెడీ అయింది కదా, రైస్ వండుకున్నాం. వేడిగా రైసు తాలింపు వేసుకొని కలుపుకుందామా గోంగూర పులిహోర. నేను కలిపిన తర్వాత చూపిస్తాను గోంగూర పులిహోర. ఎమ్మి గోంగూర పులిహోర మీరు తప్పకుండా ట్రై చేయండి. విత్ ఉల్లిపాయ కరివేపాకుతో గార్నిష్ చేశాను. చాలా బాగుంటుంది. ఉల్లిపాయతోటి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి గోంగూర పులిహోర.